అధికారంలో ఉన్నప్పుడు అదోటి ఇదోటి పనులుంటాయి కాబట్టి మంచికి చెడుకు పోయేతందుకు తీరదు. అందుట్లా సీఎం సీట్లో కూర్చుంటే బొచ్చడు పనులాయే ఇంకా అసలే తీరదు. అదే ప్రతిపక్షంలో ఉంటే ఎప్పుడంటే అప్పుడు ఏడికంటే అడిగిపోవచ్చు, ఎవళ్ళనంటే వాళ్ళను మందలియొచ్చు. అధికారం పార్టీ వాళ్ళు ఏమన్నా పనులు చేయకుంటే అడగొచ్చు. అందుకనే ప్రతిపక్షంలోకి వచ్చినాక మస్తు తిరుగుతుండు ఏపీ మాజీ సీఎం జగన్ సారు. ఏపీ మాజీ సీఎం జగన్ సారు గుంటూరు జిల్లాలో తెనాలికి వస్తుంటే రావద్దని బ్యానర్లు పట్టుకొని కాన్వాయ్కి అడ్డం తిరిగిర్రు. గో బ్యాక్ అనుకుంటూ నినాదాలు చేసిర్రు. అయితే మార్కెట్ రోడ్ల గీ తీరుగా మానవహారాలు చేసిర్రు ప్రజా సంఘాల లీడర్లు. అయితే కొన్ని వద్దుల కింద ఓ ముగ్గురు బగ్గదాగి తెనాలి పోలీస్ టౌన్ లో పనిచేసేటి చిరంజీవి అనేటి ఓ కానిస్టేబుల్ మీదకి కయ్యానికి కాల్దు వీళ్ళు. వాళ్ళు ముగ్గురు, చిరంజీవి ఒక్కడు. ముగ్గురు కలిసి కానిస్టేబుల్ ని కొట్టిరని కేసులు రాసుకున్న పోలీసు వాళ్ళు ముగ్గురిని పట్టుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి లాఠీలు అందుకొని ఆళ్ల తరీకల తలవాలు పోసిర్రు. అయితే గా ముగ్గురు ఇట్లా జాన్ విక్టర్ అనేటి ఆయనకు జర గట్టిగా తగిలినాడ దెబ్బలు. అట్టెట్ట కొడతాడని పోలీసు వాళ్ళ మీదకి ఇప్పటికే గరమైండు జగనన్న. తేలిక చూసుకొని ఇవాళ ఇంటికొద్దానికి తయారైతుండేటాళ్లకు ఇగో గిట్లా ఆయన కాన్వాయ్కి అడ్డం తిరిగిరు రావద్దని. అయినా ఆగలే, చక్కగా జాన్ విక్టర్ ఇంటికి పోయి మందలు ఇచ్చిండు జగనన్న. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోని అమాయకుల్ని అడ్డగోలుగా కొట్టిస్తున్నారని గవర్నమెంట్ వాళ్ళ మీదకి మస్తు గరమైండు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. గిట్లా రౌడీ షీటర్లకు మద్దతు ఇస్తున్నాడని ప్రజా సంఘాలు లేదు అమాయకులను అడ్డగోలుగా కొట్టిరని జగన్ అలసారు. ఎవరు ముచ్చట నమ్మాలనో ఎవరు ముచ్చట నమ్మొద్దో మాకైతే అర్థమైతలేదు గాని గన్ని నిరసనలు లొల్లుల నడుమ పోవుడుతోనే గంత లొల్లి అవుతుంది అనేది మాత్రం ఆంధ్ర పబ్లిక్ అనుకుంటున్న మాట. ఏమో తీరి మనకెందుకు, వాళ్ళు మంచిగానే ఉంటారు, ఏమన్నా అంటే మళ్ళీ మనం కంటూ. కన్నడ భాష మీద లేచిన లొల్లి అస్సలు వడిచేటట్టు లేదబ్బా. గా నడమ బ్యాంక్ మేనేజర్ మేడము కన్నడ భాష గురించి మాట్లాడినందుకు తప్పైందని చెప్పిందాకా ఇడవలేదు. గా మేడం పంచాది ఓడిచింది, ఇక ఏం ఉండదు అని అనుకుంటుంటే ఇప్పుడు సినిమాల హీరో కమల్ హాసన్ సారు నోరు జారుడుతోని ఇప్పుడు సార్ మీద పడుతుర్రు అందరూ. నిమ్మలంగా ఉన్న నీళ్ళల్లో రాళ్ళేసినంత పనైంది. అవు కన్నడ భాష మీద కమల్ హాసన్ సార్ మాట్లాడినందుకు రచ్చ అవుతుంది ఇప్పుడు కర్ణాటకలా. ఇంతకాయన ఏమన్నాడంటే ఆయన హీరోగా తీసిన ఓ సినిమా మీటింగ్ లో మాట్లాడుకుంటా మా తమిళంకేంచే కన్నడ భాష పుట్టింది అనుకొచ్చిండు. ఇంకేముంది, అట్టట మాట్లాడతారని కయ్యానికి కాలు దూవుతున్నారు కర్ణాటక అధికార ప్రతిపక్ష లీడర్లు, కన్నడ సంఘ పోళ్ళు. నోటికొచ్చినట్టు మాట్లాడినందుకు తప్పైందని ఒప్పుకోవాలని కర్ణాటక వాళ్ళు చల్ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని కమల్ హాసన్ సార్ ఎవ్వరి కాలు తగ్గేదేలే అంటున్నారు. సారన్న మాటల మీద ఒక కర్ణాటక పబ్లిక్ కన్నడ భాష పోలే కాదుల్లో అక్కడ సినిమా ఛాంబర్ వాళ్ళు కూడా మస్తు సీరియస్ గా ఉన్నారు హీరో గారి మీద. తప్పైందని ఒప్పుకోకుంటే ఆయన తీసిన థగ్ లైఫ్ అనేది సినిమాని కర్ణాటకలో బ్యాన్ చేస్తాం అంటున్నారట కన్నడ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు. అట్లా అనేటాళ్లకు ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళకు ఉత్తరం కూడా రాసిండట కమల్ హాసన్ సారు. అయినా ఇనలే, నువ్వు తప్పైందని ఒప్పుకునేటి దానిక నీ సినిమాను చూసేదే లేదు, కర్ణాటకలో ఆడనిచ్చేదే లేదన్నట్టు పట్టుబట్టి కూర్చుండేటాళ్లకు చక్కగా రాష్ట్రం పెద్ద కోర్టుకు పోయిండు కమల్ హాసన్ సారు. అంతిన్నాక కోర్టు కూడా హీరో గారికే సురుకులు పెట్టింది. నువ్వు కమల్ హాసన్ అయితేంది, ఎంత పెద్ద హీరో అయితేంది, నువ్వేమన్నా చరిత్రకారినివా, భాషను కనిపెట్టింది ఏమన్నా నువ్వేట మాట్లాడుతావు భాష గురించి? నువ్వు మాట్లాడిన మాటలతోని అంత పెద్ద లొల్లి కాబట్టి ఇప్పుడు ఒక్కపాలి క్షమాపణ చెప్తే లొల్లే లేకుండా ఒడిసిపోయేది ఉండే కదా అన్నట్టు కోర్టు సార్లు ఘనం అయ్యిర్రు కమల్ హాసన్ సార్ మీదకి. చల్ ఎవలేని చేసినా ఎవలేం చెప్పినా సినిమానైనా ఆపుకుంటా కానీ నేనైతే తప్పైందని ఒప్పుకోను అన్నట్టు ఏకంగా కర్ణాటకలో సినిమాని విడుదల చేసుడే ఆపేసుకున్నాడు హీరో గారు. మరి చూడాలకి పంచాది ఎంత దూరం పోతుందో అనేది గాని ఏందో ఏమోనబ్బా, తేపకోపాలిగా కన్నడ భాష మీదనే లొల్లి పుడుతుంది మళ్ళా. మన దగ్గర నాయకులు ఏదైనా శుభకార్యాలకు హాజరుపడ్డా, షాప్ ఓపెనింగ్లకు వచ్చిన కార్యకర్తలు ఇంకా అభిమానుల సంబరం చిన్నగుండది. అదే ఇక పుట్టిన దినమైతే పెద్ద పెద్ద కటౌట్లు ఫ్లెక్సీలు పెట్టి ధూమ్ ధామ్ చేస్తారు. అట్లనే తెలంగాణలో పెద్ద నాయకుడిగా పేరుపోయిన మాజీ మంత్రి హరీష్ రావు సార్కు కూడా పుట్టిన దినమని ఫ్లెక్సీలు కట్టిర్రట అభిమానులు. అటెంక ఏమైందో మీరే చూడరు.
మాజీ మంత్రి హరీష్ రావు పుట్టిన దినం పండుగను ధూమ్ధామ్ చేసిర్రు ఆ పార్టీ కార్యకర్తలు. సిద్దిపేట పట్టణంలో ఉన్న కోమిటి చెరువు కటకడ ఉష్కెతోని సార్ ఫోటో ఇంకా పక్కపొంటి కేసీఆర్ సార్ ఫోటో కూడా గీసి మస్తు మురిసిపోయిర్రు. ఇక చూడుర్రి నక్ష గీసినాక సార్ ఎట్లున్నాడో. గిట్ల వెరైటీ బొమ్మ గీసి హరీష్ సార్ మీద ఉన్న పాయరాన్ని ఈ తీర్ల సాటుకుర్రు అభిమానులు. అట్లనే ఓ కేక్ గోసి పుట్టిన దినం శనార్థులు చెప్పిర్రు. గిట్ల ఒక్క సిద్దిపేటలనే కాదు రాష్ట్రం అంతా సార్ అభిమానులు ఏడుంటే ఆడ బర్త్డే పండుగను మా జోరుగా చేసిర్రు. కేకులు కోసి కార్యకర్తలు నాయకులు నపరింత నమ్లిర్రు. సార్కు పుట్టిన దినం శనార్థులు దండిగా చెప్పిర్రు. అయితే పట్నంలో ఉన్న తెలంగాణ భవన్ కాడ సార్ ఫోటోలతోని పుట్టిన దినం ఫ్లెక్సీలు పెట్టిర్రట కార్యకర్తలు. ఆగొక్క ఫ్లెక్సీలు చూసిన మున్సిపల్ అధికారులు తీసేరు గివెందుకు పెట్టిర్రు ఎవరు పెట్టమన్నారు అన్నట్లు బలిమీటికి పీకేసిర్రట. ఆగొక్క ఫ్లెక్సీలు చింపేసిన ముచ్చట మీద కార్ పార్టీ నాయకులు కళ్ళెర్ర చేసిర్రు. కనీసం పుట్టిన దినం నాడు ఓ ఫ్లెక్సీ పెట్టుకుంటే కూడా ఈ సర్కారు వాళ్ళు ఓరుస్తలేరని మండిపడ్డారు. గిట్ల మా నాయకుని ఫ్లెక్సీలు మా ఆఫీస్ దగ్గర కడితే కూడా వీళ్లకు కళ్ళు మండుతున్నాయి. గింత అన్యాయమా? మా సర్కారు అధికారంలో ఉన్నప్పుడు గిట్ల ఎప్పుడూ చేయలేదు, ఎన్నడలేంది గింత కళ్ళమంటేంది అని గరమైతుర్రు కార్ పార్టీ నాయకులు. మరి ఈ ఫ్లెక్సీల పంచాది ఎందాక పోతుందో ఏమో గాని పుట్టిన దినం నాడన్నా నిమ్మలం లేకుండా ఫ్లెక్సీలు చింపేసుడే మంచిగా లేదు అని గరమైతుర్రు సార్ అభిమానులు. చూడాలి మరి ఏమైతుందో. మూడు నెలల బియ్యం ఒకటేసారి ఇస్తామనేటాళ్లకు ఇంతకు మునుపు ఒక్క బస్తా పట్టుకొని పోయేటోళ్ళు ఇప్పుడు మూడు బస్తాలు పట్టుకొని పోతుర్రు. అట్లా పొయ్యి ఇట్లా బియ్యం పట్టుకొచ్చుకునేటోళ్ళు కూడా ఇప్పుడు బియ్యం కోసం గంటల కమానం పడిగాపులు కాసేటి కథ అవుతుంది. కొన్ని దిక్కులనైతే రేషన్ దుకాణాల ముంగట లైన్లో నిలబడలేక పట్టుకపోయిన బస్తాలు లైన్లో పెడుతుర్రు. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా సిక్కులే ఉన్నాయి కానీ సీదా వార్తేందో చూద్దాం పర్రి. ఏ రేషన్ దుకాణం ముంగట చూసినా ఇంతింత పొడుగు లైన్లు. ఒక మనుషులే కాదు బస్తాలు కూడా లైన్లలో పెడుతున్నారు. ఎండల గంతసేపు ఎవరు నిలబడతారు అని బస్తాలు లైన్లల్లా అక్కలు చెట్ల కింద కూసున్నోళ్ళు కూసున్నారు. ఓపిక లేనోళ్ళు గిట్ట అడ్డం ఒలిగిర్రు. ములుగు జిల్లాలో ఉన్న వాజిల్లా రేషన్ బియ్యం కోసం దుకాణానికి పోయిన పబ్లిక్ వాడుతున్న తిప్పలకి ఇదంతా. గీ అవ్వకు ముందుగాల లైన్ వచ్చినట్టున్నది. బస్తాల బియ్యం నింపుకొని మూట కట్టుకుంటుంది. గీ తమ్మునికి 3 నెలల బియ్యం ఒకటే పాలు ఇచ్చేటాళ్లకు బండి మీద వేసుకొని పోతుంటే గీ అన్న భుజాన మోసుకొస్తున్నాడు. గీ అవ్వ మూట అలకగున్నది. నెత్తి మీద పెట్టుకుని రయ్య నడుచుకుంటూ పోతున్నది. లైన్ వచ్చిన వాళ్ళకి ఇట్లా బియ్యం పట్టుకొని మూటలు కట్టుకొని భుజాన వేసుకొని పోతున్నారు. కానీ అసలు లైన్ వచ్చుడే కష్టం అవుతుందట. 3 నెలల బియ్యం ఒకటే పాలు ఇచ్చుడు సంతోషంగానే ఉందట. కానీ బియ్యం పట్టుకునే తందుకే ఓ నాడెల్లా పడుతుందట. అవు మరి 3 నెలల ముద్దెలు ఒకటే పాలు వేయాలనాయే. మళ్ళా ఒక్కో నెలకు 2 మాటల అట్ట 3 నెలల బియ్యం కాబట్టి 6 మాటల ముద్దెలు వేయాల్సి వచ్చుడుతోని ఒక్కొక్కరిది 10 నిమిషాలకు మీదనే పడుతుందట. బియ్యం జోకే తందుకు ఇంకో 10 నిమిషాలు. అంతేకాదు ఆడాడ ముద్దెర్లు వేసుకునేటి మిషన్లు కూడా యాష్టకుంటున్నాయట. సర్వర్లు డౌన్ అవుడుతోని సిగ్నల్ అందక కొంత ఆలస్యం. మళ్ళా ఒక్కొక్కరికి 6 కిలోలు ఎంబడి ఇంట్లో 4 తింటే నెలకు 24 కిలోలే. ఇప్పుడు 3 నెలల బియ్యం ఒకటే పాలు ఇచ్చేటాళ్లకు 72 కిలోలు. ఆనకాలం రోజు పబ్లిక్ కు తక్లీఫ్ కాబోదని 3 నెలల బియ్యం ఒకటే పాలు ఇస్తున్నారు అన్నట్టు గవర్నమెంట్ వాళ్ళు. ఇటు సివిల్ సప్లై అధికారులు కూడా ఎవరికి తక్కువ కాకుండా ఎవరిని తక్కువ చేయకుండా అన్ని దుకాణాలకు సరిపోను పంపించారు బియ్యం. ఇదంతా మంచిగానే ఉన్నది కానీ ఇట్లా గంటల కమానం లైన్లలో నిలబడు పొద్దంతా పడిగాపులు కాసుడే మంచిగా లేదు పోండ్రి. మనకేదన్నా తిప్పలు వస్తే ఊరికి పోయి అధికారులకు ఫిర్యాదు చేస్తాం. పట్టించుకునేదాకా రోజుల కమానం ఆఫీసుల చుట్టూ తిరుగుతాం. అదే కొందరు ఉంటారు వాళ్ళ సొంత పని కాకున్నా ఊరికి సమస్య వస్తే మాత్రం అసలు ఊకోరు. అధికారులకు ఫిర్యాదు చేసుడే కాకుండా గా పని చేపిచ్చేదాకా వెనకకు తగ్గరు. అగో అట్లనే శ్రీకాకుళం జిల్లాలో ఒక అన్న చెప్పిన పని చేస్తలేరని అధికారులను గీతీర్లు అరుచుకుండు. మనం కూడా చూద్దాం. వారేవా ఇన్నొద్దులు శ్రీకాకుళం జిల్లా అధికారులు మంచి పనులని ఇన్నాం గాని గా అధికారులకే సుక్కలు చూపించిండు గీ అన్న. ముచ్చట్లకు పోయే ముందు ఒక్కసారి గీ అన్న ఏమంటుండో ఇనుర్రి. ఇంటిరా ఇక అసలు ముచ్చటి ఏందంటే గీ అన్నోళ్ళ ఏరియా దిక్కు ఉష్క దొంగతనంగా దోసుకుపోతుర్రట కొందరు కాంట్రాక్టర్లు. మరి వాళ్ళ వెనక ఎవళ్ళున్నారో మనకైతే తెలియదు గాని గిట్లెట్లా కొట్టుకోపోతారువా అని చాలా మాటలనే అడ్డం
తిరిగి అడిగిండట. అప్పటి సంది అది మనసులో పెట్టుకొని కొట్టాలని సంపాలని చూసిర్రట. ఆగోగా ముచ్చట మీద అధికారులకు బొచ్చడు మాట ఫిర్యాదు చేస్తే ఇదివరదాకా ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదంటుండు. అందుకే ఈ ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక కార్యం కాడికొచ్చి అయ్యా సార్లు నేను నా చెప్పులు అరిగిపోయేటట్లు తిరుగుతున్నా, మీరు మాత్రం నాకు న్యాయం చేస్తలేరు, అసలు ఎందుకిట చేస్తుర్రు, మీరు లంచాలు ఇస్తేనే న్యాయం చేస్తామంటే చెప్పుర్రి, మీకెంత కావాలో అంత ఇస్తా అని నోట్ల కట్టలు తీసి అధికారుల ముంగట పెట్టిండు. దీంతోనే అధికారులు కిన్నులు అయ్యిర్రు. సమస్య తీరకపోతే నేను ఆపుకుంటాను, నేను వెళ్ళిపోతామా, నేను ఎవరినైనా అడిగి ఆపుతున్నాను. నేను తప్పు మాట్లాడితే నన్ను ఏదో కేసు పెట్టి లోపలేసి మీరు ఉంది, తప్పు మాట్లాడితే కేసు పెట్టేయండి, లేదా నేను పెట్టిన ఫిర్యాదు మీద నాకు రిప్లై ఇవ్వండి. గిట్ల ఒక పౌరునిగా ఏదైనా అడిగే హక్కు నాకుంది. ఫిర్యాదు చేస్తే గా సమస్య తష్ప చేయకుండానే కాగితం కొట్టేసిర్రు, గిదేం తరీకా అని అడిగేసరికి అధికారులకు ఏం చేయాలో సమజ్గాలేదు. మరి ప్రజా పరిష్కార మీటింగ్లలో సమస్యలు తష్ప అయితే అంటారు కదా, మరి గీ అన్న తిప్పలను ఇప్పటికైనా పట్టించుకుంటారో లేకుంటే చూద్దాము చేద్దామని జరుపుతారో గాని జాయింట్ కలెక్టర్ ముంగట్నే లంచాలు ఇస్తా పట్టుర్రి అని పైసలు తీసి అధికారులను ఆడిదాన్నే కడిపారేసిండు అని అనుకుంటుర్రట గీ ముచ్చట చూసిన అక్కడి జనాలు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎండాకాలం బళ్ళకు సెలవులు వస్తే అమ్మమ్మ ఇంటికి పోయేటిది పోరలు, తాతలతోని బాయి కాడికి పోయి ముంజలు కట్టుకొని తినేటిది, దోస్తుగాన్లతోని ఈతలకు పోయేటిది, పొద్దుగాల ఊరి బయటకు పోయి దోస్తుగాన్లతోని జిల్లా గోలే ఆట ఆడుకుంటుండే. కానీ అదంతా అప్పుడు చేతుల్లో సెల్ ఫోన్ లేనప్పుడు. మరి ఇప్పుడు ఎట్లా ఉంది అని అంటే ఇటు గద్దె మీద ఇద్దరు, అటు బల్ల మీద ఇద్దరు, నడిమిట్ల గేటు ముంగట ఇంకో ఇద్దరు. ఇంతకు గా సెల్ ఫోన్లలో చూసుకుంటే ఏం కమాయిస్తున్నా ఎరికేనా? బల్ల తిరిగినప్పుడు చూద్దాం, ఆడు తీసుకుని వచ్చి నాకు నేను పెట్టుకుంటా. ఫ్రీ ఫైర్ ఆటలు, పబ్జి కొట్లాటలు వచ్చొచ్చే పాయ అనుకుంటే ఎవరి ఫోన్లో వాళ్ళే మూతి పెట్టిర్రు. సందు దొరికితే చాలు సెల్ ఫోన్ పట్టుకొని పోవుడు, చెట్ల కింద కూర్చొని ఆటలాడు. చిన్నోళ్ళు పెద్దోళ్ళని ఏం లేదు, అందరిది ఒకటే పని. పక్కనున్నోళ్ళను పట్టించుకునేది లేదు, ఏం వస్తుందో ఏం పోతుందో చూసుడే లేదు. పొద్దున్నాక ఫోన్లు పట్టుకొని చూస్తుంటే పొద్దెళ్ళిపాయే. పెద్దోళ్లే కాదుల్లో పోరలు కూడా ఫోన్లకే మలిగిరి. ఎప్పుడోటి చూస్తూనే ఉండాలి, ఫోన్లు గెలుకుతూనే ఉండాలి. ఎప్పుడు ఫోనేనా అని గుంజుకుంటిలా అంటే గాయి గత్తర మళ్ళా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా రీల్స్ గీల్స్ అనుకుంటా పొద్దానికి అండ్లనే మూతి. పొల్లగాళ్ళకైతే చించాంగ్ బొమ్మలు కావాలి. గిట్ట ఆటలాడుకునేటోళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం గానీ ఓ పూట బువ్వ లేకున్నా ఉంటాం, చేతుల్లో సెల్ ఫోన్ లేకుంటుండలేనంత అలవాటు అయితే. మరి వాట్సాప్ లో మెసేజ్ రాకున్నా ఏమన్నా వచ్చిందా అని దేవులాడబడితే. కొంతమంది సోషల్ మీడియాతో పొద్దుల తీస్తుంటే గిసవంటి వాళ్ళకు మాత్రం ఆన్లైన్ లో పబ్జి ఆటలతోని, ఫ్రీ ఫైర్ ఆటలతోని ఫుల్ టైం పాసు. ఇక బుడ్డ పొలగల్లా ముచ్చటంటలా ఏం వీడియో చూస్తున్నాం అనేది అటెంక గానీ పొద్దంతా చేతుల్లో సెల్ ఫోన్ ఉన్నదా లేదా అనేదే ముఖ్యం. అయినా సెల్ ఫోన్లలో మనం ఆడుకుంటున్నాం అని అనుకుంటున్నాం గానీ మనతోనే అది ఆడుకుంటుంది అనేది ముచ్చట ఎవరికి సమజ్ అయితే లేదబ్బా. పోలీస్ అంటే ఇగో గిట్లుండాలి, పోలీస్ అంటే గాయనం చూసి నేర్చుకోవాలి, పోలీస్ అంటే ఆ సార్ లెక్క ఉండాలి. అవు అంత మంచి పోలీస్ ఎక్కడనో కాదు, ప్రకాశం జిల్లాలోనే నౌకరీ చేస్తుండు. ఇంతకు అంత మంచి పని ఏం చేసిండు అని అంటారా? నేను చెప్పేందుకు కానీ గా సక్కని సొక్కం పోలీస్ ఆయన ఉద్దారకం అంతా మీరే చూడుర్రి. దేవుడాన్ని మొక్కితే దయ్యమై పట్టిందట. ఆగో అట్టనే ఉన్నది ప్రకాశం జిల్లాలో నౌకర్లు చేసేటి పోలీసు వాళ్ళ ఉద్దరకం. అధికారం ఉందని అడ్డగోలుగా రుబాబు చేసుడు, ఆడోళ్ల మీద చేతులేసుడు, ఎదురుదమ్మున చేసి నూకేసుడు. అందులో మరిపూడి ఎస్ఐ రమేష్ సారు ఎట్టెట్ట రుబాబు చేయాలి, పబ్లిక్ ను ఎట్టెట్ట బెదిరియాలి, ఆడోళ్లను ఎట్ట తిట్టాలనేది దాని మీదనే ట్రైనింగ్ తీసుకొని వచ్చినట్టున్నాడు కావచ్చు మరి పోలీస్ స్టేషన్ కు. అవు చూస్తే అర్థం కావట్లేదా సార్ పనితనం ఎట్టుందో? ఈ సక్కని సొక్కం ఎస్ఐ గారు ఓ దొంగతనం కేసులో దొంగని పట్టుకునేటి పని మీద సీసీ కెమెరాల రికార్డ్ అయిన వీడియోలు కావాలని జాలపాలెం అనేటి ఊళ్ళో ఉన్న ఒక కిరాణం దుకాణం కాడికి పోయి అడిగిండాట. సరే సార్ మా అన్న లేడు వచ్చినాక రాలి అని చెప్పిందట గీ అక్క. చల్ నేను ఎవరనుకుంటున్నావు, పోలీసులం అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు అనుకుంటా అక్క మీద చేసి నూకేసుడే కాదు వాళ్ళ కొడుకును గల్ల బయటికి గుంజి గీ తీరుగా బెదిరించిండు. నేను
అవు సారు, నువ్వు పోలీసువే, నువ్వు వేసుకున్న బట్టల్ని చూస్తే అర్థమైతుంది కానీ శాస్త్రలే రౌడీలకు గూండాలకు ఉన్నట్టున్నాయి కదా. మరి ఆడ మనిషిని కూడా చూడకుండా గిట్ట మీద చేతులు వేసుడేంది, నీకలు కూడా నూకేసుడేంది సారు? మళ్ళీ పాలొస్తే కాకపోయిందా? మీకు తేలిక లేకుంటే మీ కానిస్టేబుల్ ని పంపిస్తే కాకపోయిందా? ఇక సార్ చేసిన ఉద్దరికం అంతా బుడ్డ కెమెరాలలో రికార్డ్ అయితే ఆ వీడియోను పట్టుకొని పోయి జిల్లా పోలీస్ పెద్ద సార్కు ఫిర్యాదయ్యాట. మరి చూడాలే పోలీస్ పెద్ద సార్లు ఏం చేస్తారు అనేది రేపు. ఇన్ని దినాలు ఏనుగుల వార్తలంటే మన్యం ఇంకా శ్రీకాకుళం జిల్లాలో యాదకొచ్చేది. ఎందుకంటే గడ్దిక్కు ఏనుగుల ఆగం చిన్నగుండది. అడవిలు ఈడ్చిపెట్టి ఊర్ల పడ్డ ఏనుగులు జనాలను ఎంత ఆగం పట్టించినాయో బొచ్చడి మాటలు చూపించినావు. అయితే ఏనుగుల హల్చల్ వార్త ఒక్క ఏపీకే సొంతమా? మన తెలంగాణకు ఎందుకు ఉండొద్దు అని అనుకున్నాయో ఏం పాడో గాని కొమ్రం భీం జిల్లాను సుడివెడుతున్నాయట. అందుకే గిట్ల సాటింపేసి చెప్తుర్రు. రేపు మహారాష్ట్ర నుండి ఏనుగు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ చేనులలో పోయేటోళ్ళు గుంపులుగా పోవాలి, ఎవరు విడివిడిగా పోరాడుతున్నాయో. ఇన్నరా మహారాష్ట్రకించి ఏనుగుల మంద మన దిక్కు వచ్చింది కాబట్టి అందరూ పాయలంగుండమని సాటింపేపిస్తుర్రు అధికారులు. ఇప్పటికే అక్కడి పోలీసులు అలర్ట్ అయ్యి తెలంగాణ సరిహద్దు ఊర్లు జక్కాపూర్, మాకుడి, హుడికిలి, వెంకట్రావుపేట దిక్కుపోయి ఏనుగులు వస్తే ఏం చేయాలో ఎట్లా తప్పించుకోవాలి అనేది పూసగుచ్చుతుర్రు. ఏను చెవులు వెనుకకున్నాయనుకో అది దాడి చేస్తారని చెప్పేసి మనం తొండం ఎప్పుడైతే మడిచిందో ఇక పక్క దాడి చేస్తుందో అక్కడ నుంచి మనం వెళ్ళిపోవడానికి ట్రై చేయాలి మెల్లమెల్ల. మళ్ళా ఏనుగు నుంచి పారిపోయేటప్పుడు స్టేట్ ఉత్పత్తి ఎప్పుడు కూడా మనం స్టేట్ ఉత్పత్తే అది ఎంత స్టేట్ అయినా అడ్డం ఉంటాం విద్యాగా ఉంటుంటే ఇట్లా గజరాజులు అవుపడితే ఏం చేయాలి అనేది ఊరూరా తిరిగి చెప్తురు పోలీసోళ్ళు. పోయినసారి చింతలమానేపల్లి దిక్కు వచ్చిన ఏనుగే మళ్ళా వచ్చింది. అప్పుడు అది ఇద్దరిని చంపింది. ఈసారి ఇంకా కస మీద ఉండే మోకుంది కాబట్టి దానికి తెరువు పోకుండా జాగ్రత్త పడుర్రి. అప్పుడు పట్టుకుందామని పోతే అడవి అధికారులను పోలీసులను ముప్పు తిప్పల పెట్టింది. అసోంటిది ఇంకా ఎక్కువ దాడి చేయొచ్చు అని అంటుర్రు పోలీసోళ్ళు. ఇప్పటికైతే తెలంగాణకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నదట గాని ఎప్పుడు వస్తాయో ఏమో పాయలంగుండమని ఊరూరు తిరిగి మీటింగ్లు పెట్టి అలర్ట్ చేస్తుర్రు. మరి ఏనుగులు చల్లగుండా ఏపీలో కూడా ఇట్లనే ఆగం చేసినాయి. గా ఆగం ఏగలేక కర్ణాటకకెంచి కుంకి ఏనుగులని తెచ్చింది అక్కడి సర్కారు. ఇక్కడ జనం కోసం చూస్తుంటే మనకు కూడా అసొంటి కుంకి ఏనుగులు ఓ 4 పట్టుకొస్తే తప్ప ఈ ఏనుగుల రసరస పోయేటట్లు లేదు అని అంటుర్రు అక్కడి జనాలు. అంతేకాదు పుట్టెడు బుగులు పడుకుంటా తెలంగాణకు రాకముందే అటునుంచి అటే తరిమే ఉపాయం చెయ్యుర్రి సార్లు, మీకు పుణ్యం ఉంటది అని ఒక తీరుగా కోరుతుర్రు. చూడాలి మరిగా అడవి అధికారులు ఏం చేస్తారో.